ప్రసాదంపాడులో 23 లక్షలకే 935 ఎస్ఎఫ్టీ కలిగిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నామండి. హాయ్ అండి, నా పేరు అయితే నజీర్. ఎస్బీ అసోసియేట్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి అయితే మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తా అనుకుంటున్నాను. అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అట్లాగే మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ప్రసాదంపాడులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల 11వ తారీఖున అయితే ఆప్షన్ అయితే రావడం జరిగింది. 935 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ప్రాపర్టీ మనకి కాస్ట్ వచ్చేసరికి 23 లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో మనకి వేలానికి అయితే రావడం అయితే జరిగింది. ఈ నెల 11వ తారీఖున ఏప్రిల్ 11, 2025 బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి. 935 ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, ప్రాపర్టీ కూడా చాలా మంచి కండిషన్లో అయితే ఉందండి. ఈ ప్రాపర్టీకి నాకు తెలిసి లోన్ సదుపాయం కూడా రావచ్చు. ఒక 25% మనం కట్టుకొని రిమైనింగ్ అయితే బ్యాంక్ లోన్ కూడా వేరే నేషనలైజ్డ్ బ్యాంక్కి లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. 23 లక్షల్లో మనకి ప్రాపర్టీ వచ్చేసేసరికి ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి, బ్యాంక్ ఆప్షన్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రసాదంపాడులో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ ప్రాపర్టీ ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారు. ఎవరైతే ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒకసారి అయితే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. టోటల్ ఎస్ఎఫ్టీ 935 ఎస్ఎఫ్టీ వస్తుందండి. రూమ్స్ కూడా చూసుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్స్ విశాలంగా అయితే ఉన్నాయి. మనకి ఈ ప్రాపర్టీ టోటల్ 935 ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఉత్తరం ఫేసింగ్లో అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఈ నెల 11వ తారీఖు అయితే ఆప్షన్ అనమాట. ఈలోపు మనం ప్రాపర్టీ చూసుకొని విజిటింగ్ చేసుకొని ఎన్రోల్ అయితే అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒక 25% కట్టుకున్నట్లయితే రిమైనింగ్ మనం వేరే నేషనలైజ్డ్ బ్యాంక్లో లోనుకి వెళ్ళే అవకాశం కూడా ఉందండి. లేదంటే క్యాష్ పెట్టైనా మనం పర్చేజ్ అయితే చేయొచ్చు. ఎవరైతే ప్రసాదంపాడులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.